గుంటూరు కారం సినిమాలోని ఓ మై బేబీ పాట నిన్న రిలీజ్ అయింది. అయితే ఈ పాటపై మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. కొంతమంది మహేష్ బాబు అభిమానులు ఈ పాట బాగుంది అంటుంటే, మరికొంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ పాట అసలు ఏం బాలేదని, తమన్ అసలు ఇలా ఎలా మ్యూజిక్ కొడతాడని, అన్ని కాపీ ట్యూన్సే కొడుతున్నారని చెప్పి ఈ పాట మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ పాట లిరిసిస్ట్, ఈ పాట రచయిత రామజోగయ్య శాస్త్రిపై కూడా చాలా రకంగా కొంచెం తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేశారు కొంతమంది మహేష్ బాబు అభిమానులు. దీనిపై ఇప్పుడు రామజోగయ్య శాస్త్రి కాస్త ఎమోషనల్గానే స్పందించారు. ఆయన టెక్నీషియన్స్ గురించి కాస్త గౌరవంగా మాట్లాడనని, ఒక పాట రాయడానికి దాని వెనక ఎంతో కష్టం దాగుంటుంది, అలాంటి వ్యక్తుల్ని అలాంటి శ్రమని గౌరవం ఇస్తే చాలా బాగుంటుంది, ఇలా తిడితే మటుకు చాలా అభ్యంతరకరంగా ఉంటుందని చెప్పి ఆయన సోషల్ మీడియాలో వ్యక్తపరిచారు. అంతేకాకుండా ప్రతివాడు మాట్లాడేవాడే, రాయి విసిరేవాడే, అభిప్రాయం చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుంది. పాట నిడివి తప్ప నిన్నటి పాటకి ఏం తక్కువైందని, మీకన్నా ఎక్కువ ప్రేమే నాకు కూడా, ప్రేమిస్తే ప్రేమించండి లేకపోతే సపోర్ట్ చేయండి, ఏదేమైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అని చెప్పి రామజోగయ్య శాస్త్రి కాస్త ఘాటుగానే స్పందించారు. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ ఇష్యూ తమన్ వర్సెస్ రామజోగయ్య శాస్త్రి వర్సెస్ మహేష్ బాబు ఫ్యాన్స్గా తయారైంది. మహేష్ బాబు ఫ్యాన్స్ రామజోగయ్య శాస్త్రి గారి ట్వీట్ కింద రిప్లైస్ కూడా ఇంకా ఆయన తిడుతూ విమర్శిస్తూనే కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం ఎక్కడి దాకా వెళ్తుంది? దీనిపై మహేష్ బాబు ఏమైనా స్పందిస్తారా, త్రివిక్రమ్ ఏమైనా స్పందిస్తారా, ఈ నెగిటివిటీపై ఎవరు సినిమా ప్రొడ్యూసర్ నాగవంశీ ఏమైనా స్పందిస్తారా, ఈ నెగిటివిటీని కాస్త తగ్గించే ప్రయత్నం చేస్తారా అని చెప్పి మనం వేచి చూడాలి. అంతేకాకుండా గుంటూరు కారం సినిమా నుంచి ఇంకా ఏ పాటలు కూడా రిలీజ్ చేయొద్దు, ఒకవేళ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా సినిమాపై నెగిటివ్ ఇంపాక్టే వస్తుంది, సో డైరెక్ట్గా థియేట్రికల్ రిలీజే చేయండి, యూట్యూబ్లో సినిమా సాంగ్స్ రిలీజ్ చేయొద్దు, అది ఖచ్చితంగా సినిమాకి దెబ్బే అని చెప్పి చాలామంది మహేష్ బాబు ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తీక్ కోట, ఫిల్మీ బీట్ తెలుగు, హైదరాబాద్.